హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ రాజే. స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ఇవ్వండి. ఇక అభి, సీతమ్మ, అతిథి, అనురాగ్ కారులో ఊటీ ట్రిప్ కి బయలుదేరతారు. అతిథి ఇంట్లో ఆలోచనలతో డల్ గా కూర్చుని ఊటీ వెళ్తే అక్కడ నుంచి ఎస్కేప్ అవటం చాలా ఈజీ ఏమో అని ఆలోచిస్తూ ఉంటుంది. అభి అనురాగ్ ని డ్రైవింగ్ సీట్ లో కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తూ కబుర్లు చెప్తూ ఉంటాడు. అనురాగ్ చాలా హ్యాపీగా బయట కనిపించేవన్నీ చూస్తూ ఉంటే అభి వాటిని ఏమంటారో చెప్తూ వెళ్తాడు. సీతమ్మ, అతిథం ఏంటి అలా ఉన్నారు? ఆరోగ్యం బాగానే ఉందా? అతిథి బాగానే ఉంది సీతమ్మ. నా ఆలోచన అంతా ఇంట్లో నాన్న గురించే. నేను లేకపోతే ఆయన్ని పట్టించుకునే వారే లేరు అని బాధపడుతుంది. అభి అతిథి మాటలు వింటూ ఉంటాడు. సీతమ్మ, ఆడపిల్లలు నాన్న గురించి ఆలోచించిన లాభం ఏముంది తల్లి? పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతారుగా, అప్పుడు ప్రపంచం మారిపోతుంది. ఇవన్నీ మామూలే. అభి, సీతమ్మ బాబుని తీసుకో. సీతమ్మ అలాగే బాబు అని అనురాగ్ని తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. అభి, ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి అని కారు ఆపుతాడు. అతిథి కారు దిగి చుట్టూ చూస్తూ ఉంటుంది. అభి కారు పార్క్ చేస్తూ అటు వెళ్తుంది. అతిథి రెస్టారెంట్ లో ఒక సైడ్ ఫోన్ కనబడగానే త్వరగా కదిలి ఇంటికి ఫోన్ చేస్తుంది. నాగేంద్ర మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. నాగేంద్ర, ఇంట్లో అందరూ కూడా తిరుమల ప్రయాణం హడావిడిలో ఉంటారు. దగ్గర బంధువులను మాత్రమే ఇన్వైట్ చేస్తారు. పెళ్లికి టైం లేకపోవడంతో కంగారుగా అవసరమైనవన్నీ సర్దుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఫోన్ రింగ్ పట్టించుకోరు. అతిథి 3 సార్లు వరుసగా కాల్ చేస్తుంది. ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏమీ చేయలేక ఆఖరిసారి ప్రయత్నిస్తుంది. సుదీప్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అతిథి సుదీప్ వాయిస్ వినగానే వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. సుదీప్ మళ్ళీ అతిథికి కాల్ వచ్చిన నెంబర్ కి కాల్ చేస్తాడు. అతిథి ఆత్రంగా కాల్ లిఫ్ట్ చేసి మళ్ళీ సుదీప్ వాయిస్ విని డల్ అయిపోతుంది. సుదీప్, హలో ఎవరు? పక్క నుంచి సరోజ, రే ఎవర్రా, ఉదయం నుంచి ఒకటే కాల్స్ వస్తున్నాయి, ఏంటో కనుక్కో. అతిథి సైలెంట్ గా ఉండిపోతుంది. సుదీప్, సర్లే నువ్వు ఉండక్క అని అతిథితో, ఏయ్ ఎవట్రా నువ్వు, ఏం పనిలేదా? అలా ఊరికే కాల్ చేస్తారు, మాట్లాడరు, చా అని ఫోన్ పెట్టేస్తాడు. అతిథి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వాష్రూమ్ కి వెళ్లి బయటికి వస్తుంది. సీతమ్మ, అమ్మా వెళ్ళొచ్చారా? అయ్యగారు పిలుస్తున్నారు. అతిథి, మీ అయ్యగారికి కళ్ళన్నీ నా మీదే ఉంటాయి, కనీసం వాష్రూమ్ కి కూడా వెళ్లే టైం ఇవ్వరా అని చిరాగ్గా మాట్లాడుతుంది. సీతమ్మ, లోపల ఉన్నారని చెప్పానమ్మా, మిమ్మల్ని దగ్గరుండమని చెప్పారు. అతిథికి రెస్టారెంట్ లో ఒక అతను డాష్ ఇస్తాడు. అతని చేతిలో వేడి కాఫీ మొత్తం అతిథి మీద పడిపోతుంది. అతిథి, ఏ చూసుకునే పని లేదా, కళ్ళెక్కడ పెట్టుకుని నడుస్తున్నావు అని కోపంగా అడుగుతుంది. అతను, కళ్ళు ఎక్కడున్నాయంటే ఏం చెప్పమంటావు? నీ పెదవుల మీద, నీ నడుము మీద, ఇంకా చాలా చోట్ల ఫిక్స్ అయిపోయాయి. చూపంతా అక్కడే ఆగిపోయింది. ఇంకా దారి చూసుకుని ఎలా నడుస్తాను చెప్పు అని పక్కన ఉన్న తన ఫ్రెండ్ వైపు చూసి నవ్వుతాడు. అతిథి ఇక కావాలని డాష్ ఇచ్చాడు అని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావారా నిన్ను అని అతని చెంప పగలగొడుతుంది. అతను, ఎంత పొగరే నీకు, నాకెంత పొగరుందో చూపిస్తా ఉండు అని అతిథి చేతిని గట్టిగా పట్టుకుని దగ్గరగా వస్తాడు. నీ చెయ్యి నా చెంపని తాకింది, ఇప్పుడు నా పెదవులు నీ పెదవుల్ని తాగుతాయి అని అతిథి పెదవులు అందుకోబోతాడు. అంతలో అభి వచ్చి అతని కాలర్ పట్టుకుని అతిథి నుంచి వెనక్కి లాగి పక్కన ఉన్న టేబుల్ మీదకి విసిరేస్తాడు. అభి, సీతం దగ్గరికి వెళ్ళు, బయట ఉన్నారు అని చెప్తూ షర్ట్ మడత పెడతాడు. అతిథి ఏడుస్తూ బయటికి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. అతను, ఎవడ్రా నువ్వు అని గట్టిగా అరుస్తాడు. అతని ఫ్రెండ్స్ మొత్తం అభి చుట్టూ చేరి రౌండప్ చేస్తారు. అభి, నిన్ను కొట్టాలంటే నా వివరాలు మొత్తం చెప్పాలారా అని కోపంగా మూతి మీద పంచిస్తాడు. అతని నోట్లోంచి 2 పళ్ళు బయటికి వచ్చి రక్తం కారుతుంది. అభి పవర్ కి షాక్ అవుతాడు. అభిని కొట్టడానికి రాబోతే అభి గట్టిగా కడుపులో గుద్దుతాడు. అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో, లేకపోతే చంపేస్తా అని చెప్పి బయటికి
ఈసారి అతని ఫ్రెండ్స్ అభిని ఆపడానికి ప్రయత్నించారు. అభి బయటికి వచ్చి, ఇక్కడ వదిలే, వేరే రెస్టారెంట్ కి తీసుకెళ్తాను, కారు ఎక్కండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కారులో అతిథి ఏడుస్తూ ఉంటుంది. అమ్మాయి అంటే ప్రతి ఒక్కరికి లోకువే, ఏం చేయగలదులే అని పొగరు. మగవాళ్ళంతా ఇంతేనా? వీడేమో నా మీద సర్వ హక్కులు వీడివే అన్నట్టు బిహేవ్ చేస్తాడు, ఇంకొకడేమో అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తాడు. భూమి మీద అందరూ నాకు శత్రువులే అని బాధపడుతుంది. అభి, మనకి తెలియని కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయాలి. ఎవరిని పడితే వాళ్ళని అలా కొట్టేస్తావా? మళ్ళీ ఏడుపు ఒకటి అని అతిథిని చూస్తూ అంటాడు అభి. అతిథి, కొట్టడం కాదు, నాతో చెత్తగా బిహేవ్ చేస్తే చంపేస్తాను. నేను నా భర్తకి మాత్రమే నా మీద హక్కు ఇస్తాను. వాడెవడో తీసుకుంటానంటే ఊరుకోవాలా అని కోపంగా అంటుంది. అభి, అతిథిని వాళ్ళు బాగా ఏడిపించారని అర్థమవుతుంది. అభి అతిథి దగ్గరకు వచ్చేసరికి తను అతన్ని కొట్టడం మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళు అతిథితో మాట్లాడిన మాటలు తెలియవు. అభి, నేను కూడా నీ మీద హక్కు తీసుకున్నానుగా, మరి నా మీద కోపం రాలేదా? నన్ను కొట్టలేదు అని అడుగుతాడు. సీతమ్మ నవ్వుకుంటుంది. ఏమీ వినపడినట్టు బిహేవ్ చేస్తుంది. అతిథి సీతమ్మని గమనిస్తుంది. అతిథి, నిన్ను కొడితే నన్ను ఇంకేం చేస్తావోనని భయం అని అనుకుని అభికేం సమాధానం చెప్పాలో తెలియక, నీ మీద ఎప్పుడు నాకు కోపమే, నన్ను నీ ఇష్టం వచ్చినట్టు చుట్టూ తిప్పుకుంటున్నావు, మా ఇంటికి వెళ్ళాక చెప్తా నీ పని అని కోపంగా అంటుంది. అభి, నిన్నింటికి పంపిస్తానని నేను చెప్పలేదే, నువ్వు వెళ్ళలేవు అని సీరియస్ గా చెప్తాడు. అతిథి, అసలేమనుకుంటున్నావు? జీవితాంతం నీ దగ్గరే ఉండాలా? నన్ను పంపించేసేయ్, నేను నీ దగ్గర ఉంటే నీకేం వస్తుంది? అభి, ఇంకా చాలు, నోరు మూసుకుని బ్రేక్ఫాస్ట్ చేద్దుగాని రా అని ఒక చోట కారాపుతాడు. సీతమ్మ అనురాగ్కి ఇడ్లీ తినిపిస్తుంది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశాక మళ్ళీ ప్రయాణం మొదలవుతుంది. అతిథి, మన కార్ని ఎవరో చాలా సేపటి నుంచి ఫాలో అవుతున్నారు, మీకు కనబడుతుందా అని అభిని అడుగుతుంది. అభి, అవును, నువ్వు క్వీన్ విక్టోరియా కదా, నువ్వు బయటకు వచ్చావని తెలిసి అందరూ నిన్నే ఫాలో అవుతారు మరి అని వెటకారంగా మాట్లాడతాడు. అతిథికైతే పిచ్చ కోపం వస్తుంది. అతిథి, మా ఇంట్లో నిన్ను క్వీన్ విక్టోరియాని, నీ ఇంటికి వచ్చాకనే నా పొజిషన్ అర్థం కావట్లా. అభి, మేమేమైనా నిన్ను పస్తులు పెట్టి చంపుతున్నామా ఏంటి? బాగానే తిని తిరుగుతున్నావుగా, ఒంట్లో బాగోలేదని 3 రోజుల్లో 3 కేజీల యాపిల్స్, 3 కేజీల గ్రేప్స్ మింగేసి ఒక 10 లీటర్ల జ్యూస్ తాగేశావుగా అని వెటకారంగా అంటాడు. అతిథి, ఆహా, అన్ని లెక్క పెట్టుకుంటున్నావన్నమాట, మంచిది, అదేతో నన్ను పంపించేస్తే నీకు ఖర్చు తగ్గుతుందిగా అని అంటుంది. అభి, నిన్ను పంపించే సీన్ లేదు, నువ్వు నాతో ఉండాల్సిందే, నువ్వు ఇక్కడ ఎలా బ్రతకాలో ప్లాన్ చేసుకో, వేరే ఆప్షన్ ఉండదు. అతిథి, నేను బ్రతికినంత కాలం ఈ అండమాన్ జైల్లోనే ఉండాలా? నువ్వు నన్ను పంపించాలి అనుకున్నప్పుడు మరి లెక్కలేస్తావు ఎందుకు? నేను ఇంకా చాలా తింటా, నీ ఖజానా కరిగిపోయే వరకు తింటా అని కోపంగా అంటుంది. నా మీద ఎందుకింత పగపట్టావు? నేను నీకేమీ అన్యాయం చేశాను అని అడుగుతుంది. అది నువ్వే తెలుసుకో, అలాంటి నిజాలన్నీ చెప్పాలంటే నాకు చిరాకు. ఆ కారు మనల్ని ఫాలో అవుతుంది. అది మన వాళ్ళే సీతమ్మ, మన బౌన్సర్స్. అతిథి, ఓహో, తమరికి వాళ్ళు మీ బౌన్సర్లని తెలుసా? తెలిసే ఇంత డిస్కషన్ పెట్టావన్నమాట. నువ్వేమైనా మైసూర్ మహారాజువా? ఎక్కడికి వెళ్ళినా బౌన్సర్ని పెట్టుకుంటావు, నీ వెనకాల అంత ఫాలోయింగ్ ఏమీ లేదే అని వెక్కిరిస్తుంది. అవి అబ్బో, బాగానే మాటలని అప్పచెప్తున్నావుగా, భయం తగ్గిందంటే మళ్ళీ నిన్ను కంట్రోల్లో పెట్టాల్సిన టైం వచ్చిందన్నమాట. అతిథికి లోపల టెన్షన్ స్టార్ట్ అయ్యింది. సైలెంట్ అయిపోతుంది ఆ మాటకి. అతిథి, బౌన్సర్ని వెనకాలే ఫాలో అవ్వమని చెప్పి నా మీద నిఘా పెట్టావన్నమాట. నువ్వు సామాన్యుడివి కాదు, పెద్ద రౌడీ షీటర్ అయ్యే లక్షణాలు ఉన్నోడివి అని తిట్టుకుంటుంది. సీతమ్మ, అతిథం ఇంట్లో ఉండుంటే సరిపోయేది బాబు, పాపం చాలా ఇబ్బంది పడుతుంది అంటుంది. అభి, తన ఇంట్లో ఉంటే మనకి జర్నీలో టైంపాస్ ఎలా అవుతుంది సీతమ్మ అని నవ్వుతూ అంటాడు అభి. సీతమ్మ కూడా ఆ మాటికి నవ్వుతుంది. అతిథి అభిని భయంకరంగా తిట్టుకుంటుంది లోపలే. ఇక నాగేంద్ర, సరోజ, వర్ష, సుదీప్ కలిసి తిరుమల బయలుదేరతారు. ట్రైన్ బుక్ చేసుకుని ఏసీ బోగీల్లో వెళ్తారు. నాగేంద్ర,
రేయ్, వియ్యంకులతో మర్యాదగా మాట్లాడు, లేకపోతే నోరు మూసుకుని కూర్చో. ఓవర్గా మాట్లాడటం అంటే ట్రైన్ నుంచి తోసేస్తా అని కోపంగా చెప్తాడు. సరోజ, వాళ్ళు వచ్చేశారు, మీ ఇద్దరు ఆపండి. ఏ వర్ష, అందరినీ పలకరించి మాట్లాడు. వర్ష, అలాగే, నాకు తప్పదుగా. చంద్ర, వసంత, నిహాష్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చంద్ర, రండి బావగారు, టైం అయిపోతుంది అని కంగారు పడుతున్నాం. కూర్చోండి కూర్చోండి అని తన పక్కన నాగేంద్రకి ప్లేస్ ఇస్తాడు. సరోజ, థ్యాంక్ యూ వదిన గారు. చిన్నపిల్ల తప్పు చేసింది అని అర్థం చేసుకుని మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకున్నారు అని సంతోషంగా చెప్తుంది సరోజ. వసంత, ఏదైనా పిల్లల కోసమే లేండి. వాళ్ళ సంతోషం కన్నా మనకేం కావాలి? వాళ్ళిద్దరూ చక్కగా కాపురం చేసుకుంటే మనకు అదే చాలు. ఆ అబ్బాయి మీ తమ్ముడు కదా వదిన గారు? సరోజ, అవును వదిన. నా తమ్ముడు సుదీప్. మా ఊళ్ళో చాలా ఆస్తుంది. ఊళ్ళో వీడేం చెప్తే అదే అందరికీ వేదం. మా అతిథికిచ్చి చెయ్యాలి అనుకున్నాం. ఎక్కడుందో ఏమో. చంద్ర, ఏంటి బావగారు, పోలీసులు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఆ అమ్మాయి ఎక్కడ ఇబ్బంది పడుతుందో ఏంటో పాపం. కనీసం చెల్లెలు పెళ్లి చూడలేని పరిస్థితి అని బాధపడతాడు. నాగేంద్ర, ఏం చేయమంటారు బావగారు? డిఎస్పీతో కూడా మాట్లాడ్డాను, వెతుకుతూనే ఉన్నామంటున్నారు. గుండెల్లో నాకెంత బాధ ఉందో చెప్పలేను. మన ఫ్యామిలీ పరిస్థితి చూసి వర్ష పెళ్లి చేయాలని తొందరపడుతున్నాను. కానీ అతిథి లేని లోటు చాలా ఉంది అని కన్నీరు పెట్టుకుంటారు. చంద్ర, ఊరుకోండి బావగారు, నా పరపతి కూడా ఉపయోగించి వెతికిస్తాను. వసంత, అతిథి చాలా మంచి అమ్మాయి. తనకి దేవుడు ఎలాంటి కీడు తలపెట్టడు. ఇక ఈ పెళ్ళయ్యాక తన పనిలోనే ఉందాం. వసంత సరోజాని గమనిస్తూ ఉంటుంది. వర్ష, నిహాసులు సపరేట్ గా మాట్లాడుకుంటారు. నిహాసు, వర్ష, మళ్ళీ నువ్వు నా కోసం వస్తావనుకోలేదు. నా అదృష్టం బాగుండి ఆ రోజు అతిథి మెడలో తాళి కట్టలేదు. వర్ష, అవును, అతిథి నిన్ను పెళ్లి చేసుకుని మంచి ఛాన్స్ కొట్టేయాలి అనుకుని ఉంటుంది. పాపం ఇప్పుడు మళ్ళీ ఆ సుత్తి మామయ్యనే చేసుకోవాల్సిన పరిస్థితి అనుకుంటుంది. నిహాష్, వర్ష, ఎక్కడున్నావు? వర్ష, నీ పక్కనే ఉన్నా నిహాష్. ఆహా, మా అక్క ఆ టైంలో ఎంత టెన్షన్ పడి ఉంటుందోనని ఆలోచిస్తున్నా, అంతే అని చెప్తుంది. నిహాష్, మీ అక్క అంటే నీకు ఇష్టం లేదా వర్ష? నీలో కొంచెం కూడా తను కిడ్నాప్ అయ్యిందన్న బాధే కనిపించలేదు. వర్ష, బాధపడితే తను తిరిగి వస్తుందా నిహాష్? మా ఇంట్లో అందరూ తన కోసం టెన్షన్ పడుతున్నాం. ఏం చేయమంటావు? నేను వదులుకోలేక ఇలా పెళ్లికి కన్విన్స్ అయ్యాను. లేకపోతే పెళ్లి చేసుకునే పరిస్థితి మా ఇంట్లోనే లేదు అని ముభావంగా మాట్లాడుతుంది. నిహాష్ వర్షాన్ని హత్తుకుని, ఇట్స్ ఓకే, మనం కలిసి అతిథిని వెతికిద్దాం, మీ ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్ గా ఇద్దాం అని నుదుటి మీద ముద్దు పెడతాడు. వర్ష, మా ఇంట్లో వాళ్ళకన్నా నిహాష్ ఇంట్లో వాళ్ళకి అతిథి మీద ప్రేమ ఎక్కువైనట్టుంది. ఆ అతిథి తన నటనతో అందరినీ బుట్టలో వేసుకుంటుందిలే అని అనుకుంటుంది. అందరూ మాట్లాడుకుంటూ జర్నీ కంటిన్యూ చేస్తారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పెళ్లి చూద్దాం. అలానే మన స్టోరీ నచ్చితే హైప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.